టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్కి స్వాగతం. ఉద్యోగాలు ఇస్తామంటూ నిరుద్యోగుల నుండి ఒక్కొక్క పోస్టుకు లక్షల్లో వసూలు చేస్తున్న వైసీపీ నాయకులు అంటున్న మాజీ మంత్రి చింతకాల అయ్యన్న పాత్రుడు. షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుకు 8 లక్షలు, ఏఎన్ఎం పోస్టుకు 5 లక్షలు, ఆశా కార్యకర్తలు విశాఖ జిల్లాలో 230 ఖాళీగా ఉన్నాయని వాటికి ఒక్కొక్క పోస్టుకు 5 లక్షల రూపాయల వరకు వైసీపీ నాయకులు వసూలు చేస్తున్నారని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. కొండలు, గ్రావెల్, ఇసుక దోపిడీ పెరిగిపోయిందని ఆయన విమర్శించారు. మద్యం, కరెంటు బిల్లు, పెట్రోల్ రేట్లు, నిత్యావసర వస్తువుల ధరలను దారుణంగా పెంచేశారని, ఇళ్ల స్థలాల పేరుతో భూసేకరణలో సుమారు 4,000 కోట్లు దోపిడీ చేశారన్నారు. తూటుపాల గ్రామంలో అంగన్వాడీ టీచర్కి జగనన్న చేయూత పథకం, అదే తూటుపాల గ్రామంలో ఒక అంగన్వాడీ టీచర్ భర్తకు పెన్షన్ ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. దొంగ పెన్షన్లు సృష్టించడం కోసం, ఆధార్లో వయస్సు మార్చడం కోసం ఆధార్ సెంటర్లలో సుమారు 6,000 నుండి 10,000 వరకు వసూలు చేస్తున్నారని, మాడుగుల శాసనసభ్యులు బూడి ముత్యాల నాయుడు ప్రభుత్వం చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకే తనపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని, దమ్ముంటే ఒకే వేదిక మీద కూర్చుని ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించడానికి సిద్ధమా అని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సవాల్ చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన రాష్ట్రంలో తొగ్గులక్ పరిపాలన జరుగుతూ ఉంటే, ఎక్కడ చూసినా అవినీతి జరుగుతూ ఉంటే, ప్రజలను దోచుకు తింటూ ఉంటే, కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అహనా పార్టీ, ఓహోనా పార్టీ బ్రహ్మాండం చేస్తుందని చెప్పి డబ్బా కొట్టుకోవడం చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈవేళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా దోపిడీ అని చెప్తున్నాం మేము, దానికి ఆధారాలతో చూపిస్తున్నాం. ఈవేళ చూశారు, రాష్ట్రంలో ఎక్కడ కొండలు కానీ, గ్రావెల్ దెబ్బలు కానీ, మైనింగ్ కానీ ఎక్కడ చూసినా దోపిడీ. అధికారులు సహకరిస్తున్నారు, మైనింగ్ డిపార్ట్మెంట్ సహకారంతో విపరీతమైన దోపిడీ జరుగుతుంది. అది వాస్తవం కదా? ఒకసారి ఎమ్మెల్యేలందరూ కూడా మాట్లాడవలసిన అవసరం, చెప్పవలసిన అవసరం ఉంది. అలాగే ఇసుక ఎంత దోపిడీ జరుగుతుందండి, అది మీకు తెలియదా? దీనివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనకు రోజు మాట్లాడుకుంటున్నాం కదా. అయినా సరే ఆహా ఓహో అన్నారు అంటే మీకు ఏం చెప్పాలో మాకు అర్థం కాని పరిస్థితి ఉంది. మద్యం, ఈ మద్యం మీద, విస్కీ బ్రాంతి మీద ఎంత దోపిడీ చేస్తున్నారండి, ప్రజల్లో ఏ విధంగా దోపిడీ చేస్తున్నారండి. ఈ మద్యం మీద వచ్చిన ఆదాయం అంతా ఎక్కడికి వెళ్తుందండి? ఇదంతా మాకు తెలుసు కదా, మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకి తెలుసు. ఈ మద్యం పాలసీ గురించి, అంతేకాకుండా కరెంట్ ఛార్జీలు ఎందుకంటే ఈ టైంలో ఎవరైనా విపరీతంగా పెంచుతారంటే ఎవరన్నా అవి ఇస్తున్నాం అన్నారు. ఒక పక్క ఎన్ని కరెంట్ ఛార్జీలు పెంచి డబ్బులన్నీ కూడా లాగేసుకుంటున్నారు. పెట్రోల్ రేట్లు పెంచారు, 2-3 సార్లు పెంచారు. మన కూడా రోడ్ ట్యాక్స్ అని చెప్పి మళ్ళీ 1 లీటర్కి ₹1 చొప్పున వేశారు. ఈ దోపిడీ కాదంటారా? మరి ఎమ్మెల్యేలు చెప్పాలి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చెప్పవలసిన విధానం ఉంది. నాటు సారా ఇవాళ రాష్ట్రంలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా మారిపోయింది. ఇంతకుముందు ఎక్కడో మారుమూల గ్రామాల్లో అసలు నాటుసారా కొంత ఉండేవారు. ఈవేళ మీ దయ వల్ల, మీ ముఖ్యమంత్రి దయ వల్ల, మీ అందతాలు సహకారంతో ప్రతి ఊర్లో కూడా ఇండస్ట్రీ పెట్టేశారు మీరు. ప్రతి వాడు కూడా నాటుసారా కాసి అమ్మేసి లక్షలు దాచుకుంటున్నారు. ఇవాళ ఈ దోపిడీ కాదంటారని చెప్పి మనం చేస్తున్నాం. ఇవాళ రేషన్ బియ్యంలో దోపిడీ, ఆఖరి బ్లీచింగ్ పౌడర్లో దోపిడీ, ఆఖరి కరోనా కిట్టుల్లో కూడా దోపిడీ చేసే దౌర్భాగ్య స్థితి ఇవాళ ప్రభుత్వంలో ఉందని చెప్పి సందర్భం మనం చేస్తున్నాం. ఇళ్ల స్థలాలకు పట్టాలన్నారు, దాంట్లో కూడా దోపిడే. రైతుల దగ్గర భూమిని తీసుకోవడం, తక్కువ రేటు తీసుకోవడం, ఎక్కువ రేటు పే చేయడం, దాంట్లో దోపిడీ చేయడం. ఇవాళ నాకు తెలిసి ఉండి ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద 40,000 ఎకరాలతో తీసుకుంటున్నారు మీరు. ఈ 40,000 ఎకరాల్లో నాకు తెలిసి ఉండి 4-5 వేల కోట్లు దోపిడీ జరిగింది. ఈ డబ్బంతా మీ దోచింది కదా. ఒకసారి మా మనస్సాక్షిగా ప్రమాణం చేసి చెప్పండి, మీరు వాస్తవాలు చెప్పండి, వాస్తవాలు చెప్పడం నేర్చుకోండి. ఇవాళ రైతులకి రైతు రాజ్యం అంటున్నారు. ఇవాళ రైతు రాజ్యంలో యూరియా దొరక్క ఇబ్బంది పడుతున్నారు. యూరియా కోసం అల్లాడిపోతూ ఉంటే సప్లై చేసే పరిస్థితిలో మీ ప్రభుత్వం లేదు.
ఇది వాస్తవం కాదంటారా? చెప్పమనండి ఎమ్మెల్యేలు. ఇంకా ఎందుకయ్యా రైతు రాజ్యం అంటారు? జలసిరి అన్నారు. పాత పథకమే అది. చంద్రబాబు నాయుడు టైంలో ఎన్టీఆర్ జలసిరి అని పెట్టాం. మీరు కొత్తగా అయినా దాని పేరు మార్చారు. అంతకంటే మీరు చేసింది ఏముంది? కాకపోతే కర్ణాటక నుంచి బెంగళూరు నుంచి 180 బోరు డ్రిల్లింగ్ మిషన్లో, పాత మిషన్లో రీబోర్కి వచ్చి రెండో రీబోర్కి వచ్చి మిషన్లో తీసుకొచ్చి దానికి మీ పార్టీ రంగు వేసుకొని ఊరు పంపించారు. దాంట్లో కూడా దోపిడే. పాత లారీలు కొన్నారు, దాంట్లో దోపిడీ. దేంట్లో దోపిడీ? అన్నిట్లో దోపిడే. రైతుకు మేలు చేస్తామన్న పథకాల్లో కూడా మీరు దోపిడీ చేస్తున్నారంటే ఇంకా మిమ్మల్ని ఏమనాలో ఎవరికి అర్థం కాని పరిస్థితి అని చెప్పి మనకు చేస్తున్నాను. నిత్యావసర వస్తువులు దాంట్లో కూడా మీరు వదలలేదు. కాయగూరల రేట్లు పెంచారు, నిత్యావసర ధరలు పెంచారు. ఉదాహరణకి ఇవాళ చూస్తే నూనె, రిఫైండ్ ఆయిల్ గత నెల 1550 రూపాయలు డబ్బా, నూనె డబ్బా. ఈ నెలలో 1850 పెంచారు. ఒకే నెలలో ఇంత రేట్ ఎవడని పెంచుతారండి? మరి సామాన్య ప్రజలు, అందులో కరోనా టైంలో ఇంత డబ్బు పెట్టుకునే పరిస్థితి ఉందండి. ఇది ఎందుకని మాట్లాడలేకపోతారు మీ ఎమ్మెల్యేలు, మీ వైసీపీ నాయకులు ఎందుకు మాట్లాడలేదండి? అంతేకాకుండా కందిపప్పు 1 కేజీ కిందటి నెల 90 రూపాయలు, ఈ నెల 105 రూపాయలు కందిపప్పు విషయంలో. అదేవిధంగా మినప్పప్పు కేజీ కిందటి నెల 100 రూపాయలు, ఈ నెల 115 రూపాయలు. ఈ విధంగా అన్ని రేట్లు పెంచేసి మా ప్రభుత్వం బ్రహ్మాండం చేస్తుంది, పేదవారి ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం అని చెప్పి సిగ్గు లేకుండా ఎలా చెప్తున్నారయ్యా మీరు? ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ అంతేకాదు, ఇవాళ దోపిడీ ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా దోపిడీ చేస్తాను మీరు. అదే లిస్ట్ ఉంది. ఇవాళ ఈ మధ్యన కొన్ని పోస్టులు అనౌన్స్ చేశారు. ఏంటవి? దాంట్లో స్విచ్ ఆపరేటర్ పోస్టులు. స్విచ్ ఆపరేటర్ పోస్టుల్లో ఒక్కొక్క ఉద్యోగానికి 8 లక్షల రూపాయలు మీరు వసూలు చేయట్లేదా మీ నాయకులు? నా దగ్గర ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. మీరు ఎవరెవరి దగ్గర డబ్బులు వసూలు చేశారో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను నేను. చెప్పండి. స్విచ్ ఆపరేటర్ పోస్టు కూడా 8 లక్షలు తినేస్తారా మీరు? అలాగే ఏఎన్ఎం పోస్టులు ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఆల్రెడీ మీరు ఒక్కొక్క పోస్టుకి 5 లక్షల రూపాయలు వసూలు చేశారు. అంటే ఏఎన్ఎం చిన్న పోస్టులు, ఏఎన్ఎం పోస్టులు కూడా ఒక్కొక్క పోస్టుకి 5 లక్షల రూపాయలు వసూలు చేశారంటే మిమ్మల్ని ఏమన్నాలో చెప్పండి. అంతేకాకుండా ఆశా వర్కర్ పోస్టులు మొన్నే అనౌన్స్ చేశారు, ఇంకా తీయలేదు. మన జిల్లాకి 230 పోస్టులు అనౌన్స్ చేశారు ప్రభుత్వం. ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఇంక ఇంటర్వ్యూలు కూడా అవ్వలేదు, అవ్వకుంటేనే ఒక్కొక్క పోస్టుకి 5 లక్షల రూపాయలు వసూలు చేసేసారు మీరు. ఎవరెవరి దగ్గర వసూలు చేశారు అది లిస్ట్ ఉంది. టైం వచ్చేసరికి పెడతాం, బయట పెడతాం. ఇవన్నీ కూడా ఇలాంటి ఇంత డబ్బు వసూలు చేసి దోపిడీ చేస్తున్న మీరు మా గురించి మాట్లాడతారా? మా ప్రభుత్వం గురించి మా పార్టీ గురించి మాట్లాడతారా? మీ అవినీతి గురించి మాకు తెలియదు అనుకుంటున్నారా? ఇదండి దోపిడీ. చిన్న చిన్న ఉద్యోగస్తుల దగ్గర కూడా వదలరా మీరు? ఎలాగ ట్రాన్స్ఫర్ దారు లక్షలు దిగుతున్నారు, కాంట్రాక్టులు దిగుతున్నారు, ఇసుక దగ్గర ఇవన్నీ కూడా మామూలు తినేస్తున్నారు. ఈ ఉద్యోగాలు కూడా తినేస్తారండి మీరు? మీరే అండి మా గురించి మాట్లాడతారు? మీ గురించి మా గురించి మాట్లాడే అర్హత మీకు ఏమైనా ఉందండి? ఈవేళ చూశారు మీరు. ఈవేళ ఇంకా ఉన్నాయి, మా దగ్గర చాలా విషయాలు ఉన్నాయి. ఈవేళ దొంగ పెన్షన్లు కూడా ఇస్తున్నారు మీరు. ఇంకా విచిత్రం, వయసును మార్చుకోవడం కోసం, తప్పుడు వయసు సర్టిఫికెట్లు తీసుకోవడం కోసం మీరు ఎంత ఘోరమైన పని చేస్తున్నారండి. నాతవారం వాళ్ళకి దొంగ సర్టిఫికెట్ కావలిస్తే గాజువాక వెళ్ళిపోతున్నారు, గాజువాకలు దొంగ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. మాకారపాలెం మండలం వాళ్ళకి దొంగ సర్టిఫికెట్ కావలిస్తే నాతవారం మండలం వెళ్ళిపోతున్నారు. ఇలా నర్సీపట్నం వాళ్ళకి కావాలితే చోడవరం వెళ్ళిపోతున్నారు. ఎక్కడ పడితే అక్కడ దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి, మరి ఆ దొంగ సర్టిఫికెట్లు ఇచ్చినందుకు ఆ సెంటర్లు, ఏ సెంటర్లు అంటారు దాన్ని, ఆధార్ సెంటర్లో ఒక సర్టిఫికెట్ ఇచ్చినందుకు
రూపాయల నుంచి 10,000 రూపాయలు లంచం తీసుకుంటున్నారు. పెన్షన్లో కూడా దొంగసట్లు ఇస్తారండి. ఈ విధంగా చాలా విడిగా దోపిడీ చేస్తారు. ఈ విషయం మీకు తెలియదు ఎమ్మెల్యేలు? మీ ప్రోత్సాహం మీద జరుగుతున్నాయి ఇవాళ విచ్చలవిడిగా. ఆధార్ సెంటర్లో దొంగ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు, వయసు మార్చేసి ఆ సర్టిఫికేట్లు తీసుకెళ్ళి మీరు పెన్షన్ తీసి తినేస్తున్నారు. ఇదే అండి ప్రభుత్వ పరిపాలన విధానం, ఇదే అండి పరిపాలించే విధానం. మా పరిపాలన గొప్పని చెప్తారు, భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయలేదు అలాగంటున్నారు. ఇదే అండి. అరే నేను చెప్పేది వాళ్ళు నర్సీపట్నం ఒక చెప్తున్నాను. మరి మిగతా జిల్లాల్లో ఎంత దోపిడీ జరుగుతుందండి? ఇంత దోపిడీ చేస్తూ మీరు గొప్పలు చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇంకా విచిత్రం ఏంటంటే ఇంకో 2 విషయాలు చెప్తాను. మీ పార్టీ ఎమ్మెల్యేలు, మీ పార్టీ మంత్రులు ఒకసారి గుళ్ళు మీద చేసుకుని ఆలోచించండి. ఇవాళ తూటుపాల గ్రామం ఉంది మాకారపాలెం మండలంలో. అక్కడ అంగన్వాడీ టీచరు ఒక ఆమె బండారు వరహ వెంకట సత్యవతి, ఈమె అంగన్వాడీ టీచరు ఆ ఊర్లో. ఆమె రూల్స్ ప్రకారం ఆవిడకి ఏ విధమైన పెన్షన్ కానీ స్కీమ్ కానీ రావడానికి వీల్లేదు. కానీ ఆమెకి చేయూత కార్యక్రమంలో 18,500 రూపాయలు తీసుకుంది. ఎలా తీసుకుందండి? ఆవిడ అంగన్వాడీ టీచర్ కదా, మరి ఆవిడకి ఆ స్కీమ్ వర్తించదు కదా. మరి 18,500 రూపాయలు ఎలాగిచ్చారు మీరు? అంటే మీ అక్కడ ఉన్నటువంటి మీ వాలంటీర్లు, మీ నాయకులు అమ్మించుకున్నారా? ఇది తప్పు అంటారా, కరెక్ట్ అంటారా చెప్పండి. అదేవిధంగా ఈవేళ తూటిపాల గ్రామంలోనే మరొక అంగన్వాడీ టీచరు పైల వెంకట రమణమ్మ, ఈమె భర్త పైల సత్యబాబు అనే వ్యక్తి పెన్షన్ తీసుకుంటున్నాడు. మరి అంగన్వాడీ టీచర్ భర్తకి పెన్షన్ ఇవ్వకూడదు కదా, మీరు ఎలా తీసుకుంటున్నారు? అంటే మీరు కార్యకర్తలు అమ్మించుకున్నారా, మీ నాయకులు అమ్మించుకున్నారా, లేదా మీ వాలంటీర్లు అమ్మేశారా? ఒకసారి మీరు అందరూ కూడా సమాధానం చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. ఈవేళ మన ఇవన్నీ చెప్తూ ఉంటే మీకు కోపం వస్తుంది. ఎవరైనా గట్టిగా మాట్లాడితే తిరిగి సమాధానం చెప్పాలి. అపోజిషన్ లీడర్లు ఎవరన్నా విమర్శిస్తే దానికి ఎమ్మెల్యే అన్న వాళ్ళు కానీ మంత్రులు కానీ ఓపికగా సమాధానం చెప్పాలి. అయ్యన్ గారు మీరు చెప్పింది తప్పు అండి, లేదా ఇదని కరెక్ట్ అండి, ఇదని చెప్పాలి. అలా కాకుండా వాస్తవాలు చెబుతూ ఉంటే, ప్రభుత్వ వైఫల్యాలు చెబుతూ ఉంటే తిరిగి మా మీద దాడి, బూతులు తిట్టడం, కేసులు పెట్టడం, ఇది మంచి విధానం అండి ప్రజాస్వామ్యంలో? మరి ఇవాళ మీరు ఉన్నారు మన మాడుగుల ఎమ్మెల్యే గారు ముత్యాల నాయుడు గారు, అతను నాకు సోదరుడు అనుకుంటాను, మేము తమ్ముడు అని పిలుస్తూ ఉంటాం. అతను ఈవేళ నన్ను కామెంట్ చేశాడు, అయ్యన్న పాత్రుడి గారికి మతి ప్రేమించింది, నోటికి ఇష్టం వచ్చినట్టు వాడడం మంచిది కాదని చెప్పి నాకు వార్నింగ్ ఇస్తాడు అతను. ఇప్పుడు ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ మాట్లాడితే మతి ప్రేమించింది అంటారా? వాగడం మంచిది కాదంటారా? ఇన్ని తప్పులు చేస్తూ, ఇంత దోపిడీ చేస్తూ, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని దోపిడీ మీరు చేస్తూ మళ్ళీ మీరు మాట్లాడితే మీ యొక్క వివరాలు చెప్తే మతి ప్రేమించింది అంటారు. మతి ప్రేమించిందే మీకా మాకా? ఇటువంటి పిచ్చిపోగుడు మంచిది కాదు. ఇష్టం వచ్చి తిట్టడం, నోటికి వచ్చిన బూతులు తిట్టడం, చేసిన తప్పు సరిదిద్దుకోలేక మా మీద ఎదురుదాడి చేయడం. ముత్యంలే గారు మాకు మతి భ్రమించలేదు, మేము బాగానే ఉన్నాం, వాస్తవాలు చెప్తున్నాం. మా వాస్తవాలు విని మీకు వాగుడు ఎక్కువైంది. వాగుడు ఎప్పుడు ఎక్కువవుతుంది తెలుసా? కళ్ళు నెత్తి మీదకి వచ్చినప్పుడే వాగుడు ఎక్కువ అవుతుంది. వాగుడు ఎక్కువైందంటే అర్థం తెలుసా నీకు? వాగుడు ఎక్కువైందంటే పోయే కాలం వచ్చినట్టు లెక్క ఎక్కువ. అంటే దగ్గరలో మీరు పోయే కాలం ఉందని గుర్తుంచుకోండి. అంటే ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయో లేదో ఒకసారి గ్రహించండి. దీంట్లో నేను అన్ని వాస్తవాలు చెప్పాను, రుజువులతో చెప్పాను. ఇంకా మీకు కావాలంటే
మీకు దమ్ము ఉంటే, ముచ్చలేడు తమ్ముడు ముచ్చలేడు, బాగా విను, నీకు దమ్ము ఉంటే ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టు. మీటింగ్ మీద అదే స్టేజ్ మీద నువ్వు నీ ప్రభుత్వం గురించి నువ్వు చెప్పు, మీ తప్పుల గురించి, మీ అవినీతి గురించి, మీ దోపిడీ గురించి నేను చెప్తాను. రా, దమ్ముంటే రా. అంతేగాని నోరు దగ్గర ఉంచుకొని మాట్లాడడం నేర్చుకో. లేకపోతే నా పోయే కాలం వచ్చింది మా ఇష్టం అనుకుంటే నీ ఇష్టం. అంచేత తప్పులు సరిదిద్దుకోవాలని ప్రశ్న చేయమని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. దయించి ఆలోచించేసి సరైన మార్గంలో వెళ్ళండి, వాస్తవాలు చెప్పండి, ఎక్కడైనా తప్పులు జరిగితే సరిదిద్దండి. మీ ఆఫీసు తప్పు చేస్తే వాళ్ళు మందలించండి, అంతేగాని తప్పుల్ని ప్రోత్సహించొద్దని చెప్పి ఒకసారి మీకు అందరికీ మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.